హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్. ఇప్పుడు మన ఛానల్లో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. అది బ్యాచిలర్ స్టైల్లో. మనం ఇప్పుడు కుక్కర్లో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. వీడియోకి పోయే ముందర ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే ప్లీజ్ అమ్ము పద్మ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకుంటాము. ఆయిల్ వేడెక్కినాక హోల్ గరం మసాలా యాడ్ చేసుకుంటాము. ఇది ఫ్రై అయితేనే సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు యాడ్ చేసుకుంటాము. ఎర్రగడ్డలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటాము. ఇందులోనే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటాము. పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటాము. 2 స్పూన్స్ తీసుకున్నాను నేను. యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటాము. చూడండి, ఇది బాగా ఫ్రై అవుతూ ఉంది. ఇప్పుడు ఇందులో టమాటాని నేను పేస్ట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. నేను 3 మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను. టమాటాని పేస్ట్ చేసి దీంట్లో యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు ఇందులో పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకుంటాము. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. చపాతీకి, రైస్కి చాలా బాగుంటుంది. ఇందులో కొంచెంగా పసుపు, కొంచెంగా గరం మసాలా, యాడ్ చేసుకుంటాము. ఇందులోనే ధనియా పొడికును కొంచెంగా యాడ్ చేసుకుంటాము. మీకు కావాలంటే చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకొనొచ్చండి, కానీ నేను ఇందులో చికెన్ మసాలా యాడ్ చేస్తలేదు. ఇప్పుడు సాల్ట్ వేసుకుంటాము. అవన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటాము. టమాటా ప్యూరీలో ఉండే పచ్చి స్మెల్ అంతా పోయి బాగా ఉడకాలండి. చూడండి, ఇప్పుడు ఈ ప్యూరీ అంతా బాగా ఉడుకుతుంది. ఇందులో చికెన్ యాడ్ చేసుకుంటాము. చికెన్ని నీట్గా కడిగి యాడ్ చేసుకోండి. నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. దాన్ని ఇందులో యాడ్ చేసుకుంటాము. చికెన్ వేసుకున్నాక మసాలా అంతా మిక్స్ అయ్యేతర కలుపుకుంటాము. చూడండి, ఇందులోనే కొంచెంగా పెరుగు యాడ్ చేసుకోండి. గట్టి పెరుగు యాడ్ చేసుకున్నాక మిక్స్ చేసుకుంటాము. ఇంతేనండి. ఇందులో నేను వాటర్ ఏమీ యాడ్ చేస్తలేదు.
చికెన్ను నీళ్ళు ఇడుచుకుంటుంది కాబట్టి మనము టమాటా ప్యూరీ పోసినాం కాబట్టి ఆ రెంటిలోనే చికెన్ బాగా ఉడుక్కుంటుంది. అందుకని నేను దీంట్లో వాటర్ యాడ్ చేస్తలేదు. చూడండి, మనం వాటర్ యాడ్ చేయకుంటేనే నేను చికెన్లో నీళ్ళు వేసుకొని చికెన్ బాగా ఉడుకుతూ ఉంది. ఇప్పుడు కొంచెంగా కొత్తిమీర యాడ్ చేసుకుంటాము. కొత్తిమీర యాడ్ చేసుకున్నాక ఒకసారి మిక్స్ చేస్తాము. మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్ ముಚ್ಚలు వేసి 2 విజిల్లు ఇస్తామండి. చూడండి, విజిల్ పోయింది. ఓపెన్ చేసి చూస్తే చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుంటాము. మీకు వాటర్ ఇంకా కావాలంటే ఈ స్టేజ్లో మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేను వాటర్ యాడ్ చేయలేదండి, ఉండే దాంట్లోనే ఇంకొంచెం ఉడికిస్తా ఉన్నాను. ఇప్పుడు కొంచెంగా కారం పొడి యాడ్ చేసుకుంటా ఉన్నాను నేను. మీకు ఉప్పు ఏమన్నా సరిపోలేదంటే ఈ స్టేజ్లో ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు 2 నిమిషాలు ఉడికిస్తే మన చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్లేనండి. కొంచెంగా కొత్తిమీర యాడ్ చేసుకుంటాము. అంతేనండి, చికెన్ కర్రీ రెడీ అయినట్లే. ఇది చపాతీకి, అన్నానికి చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. ఎలా ఉంటుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.